పల్లెటూరి పిల్లల నూతన ఉత్సాహం. అది పచ్చని చెట్లతో కళకళలాడే అందమైన పల్లెటూరు. సూర్యుడు అప్పుడప్పుడే నిద్రలేచి బంగారు కిరణాల్లాంటి వెలుతురును పంచుతున్నాడు. ఆ ఊరి మధ్యలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. అనుకోకుండా సూరి, చైత్ర అనే ఇద్దరు పిల్లలు అక్కడ కలిశారు. సూరి చైత్రతో, రేపు కొత్త సంవత్సరం రాబోతుంది కదా, మనం అందరం కలిసి ఏదైనా అద్భుతంగా చెయ్యాలి అని సూరి ఉత్సాహంగా అంటాడు. దానికి చైత్ర, అవును సూరి, మన ఊరి రచ్చబండ దగ్గర రంగురంగుల ముగ్గులు వేద్దాం అంది. అప్పుడే అక్కడికి వాసు అనే పిల్లవాడు కూడా వస్తాడు. వీళ్ళ మాటలను విన్న వాసు, నేను కూడా మా ఇంటి దగ్గర నుంచి రంగులు, సున్నం తీసుకొని వస్తాను అని చెప్పాడు. ఇక ముగ్గురూ కలిసి పిల్లలందర్నీ పిలవడానికి పరుగులు తీశారు. సూరి, వాసు కలిసి తోటలోకి వెళ్ళారు. కొత్త సంవత్సరానికి తోరణాలు కట్టడానికి మామిడి ఆకులు, బంతి పూలు కావాలి. వాసు చెట్టు ఎక్కి ఆకులను తెంపుతుంటే సూరి కింద నిలబడి వాటిని జాగ్రత్తగా బుట్టలో సర్దుతున్నాడు. చైత్ర తన స్నేహితురాలు చిన్నితో కలిసి రంగులు సిద్ధం చేస్తుంది. వారు బియ్యపు పిండితో ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగులను కలుపుతున్నారు. ఈసారి మన ముగ్గు ఊరిలోనే అందంగా కనపడాలి చిన్ని అని చైత్ర అంది. సాయంత్రం వేళ సూరి మరియు వాసు ఊరి గుడివాకిల దగ్గర తోరణాలు కట్టడం మొదలుపెట్టారు. సూరి ఒక చిన్న నిచ్చెన ఎక్కి పైన కడుతుంటే వాసు కింద నుండి పూలదండను అందిస్తున్నాడు. అదే సమయంలో చైత్ర మరియు చిన్ని రచ్చబండ ముందు పెద్ద ముగ్గు వేయడం మొదలుపెట్టారు. చైత్ర చుక్కలు పెడుతుంటే చిన్ని ఆ చుక్కలను కలుపుతూ అందమైన నెమలి ముగ్గును తీర్చిదిద్దుతుంది. పండుగ రోజు ఉదయాన్నే సూరి, చైత్ర కొత్త బట్టలు వేసుకొని ముస్తాబు అయ్యారు. సూరి తన తలకి ఒక చిన్న రుమాలు కట్టుకొని రాబిన్ హుడ్లా ఫీల్ అవుతున్నాడు. చైత్ర తన జడలో అందమైన మల్లెపూలు పెట్టుకొని మురిసిపోతుంది. వాసు తన ఇంటి నుంచి పిండి వంటలు పట్టుకొచ్చాడు. సూరి, వాసు కలిసి పిల్లలందరికీ వాటిని పంచుతున్నారు. ఈ పండుగ మనం ప్లాన్ చేసినట్టే బాగా జరుగుతుంది కదా అని ఆనందంగా అన్నాడు వాసు. చైత్ర ఊరి పెద్ద అయిన రామయ్య తాత దగ్గరకు వెళ్ళింది. తాత, మా ముగ్గులు, తోరణాలు ఎలా ఉన్నాయి అని అడిగింది. తాత నవ్వుతూ, చాలా బాగున్నాయి తల్లి, మీ ఉత్సాహమే ఈ ఊరికి కొత్త కళ తెచ్చింది అని మెచ్చుకున్నాడు. చీకటి పడుతుండగా సూరి, చైత్ర కలిసి ఊరిలో దీపాలను వెలిగించారు. కొత్త సంవత్సరపు వేళ ఊరంతా వెలుగులతో నిండిపోయింది. పిల్లలందరి ముఖాలలో ఒక తెలియని తృప్తి, సంతోషం వెల్లివిరిశాయి. ఈ విధంగా ఈ పల్లెటూరు పిల్లలు నూతన సంవత్సర పండుగను చాలా ఉత్సాహంగా జరుపుకున్నారు. మనం కూడా రాబోయే కొత్త సంవత్సర పండుగను ఉత్సాహంగా జరుపుకుందాం. నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి.